క్రికెట్ హిస్టరీలో కొన్ని మూమెంట్స్ స్కోర్ కార్డ్లో ఉండవు. అవి ఫ్యాన్స్ మెమరీలో ఉంటాయి. లార్డ్స్ బాల్కనీలో సౌరవ్ గాంగూలీ షర్ట్ తీసి ఊపిన సీన్ కూడా అలాంటిదే. కానీ ఆ మొమెంట్ వెనుక ఒక పెద్ద స్టోరీ ఉంది. ఫిబ్రవరి 3, 2002 వాంఖిడే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 6వ ఓడిఐ. ఇండియా సిరీస్లో 3-2తో లీడింగ్లో ఉంది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ కేవలం 255 రన్స్కే ఆల్అవుట్ అయింది. ఇండియా ఈజీగా చేసి సిరీస్ విన్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. ఇండియన్ కెప్టెన్ మన దాదా 80 రన్స్ చేసి ఇండియాని స్ట్రాంగ్ పొజిషన్లో పెట్టాడు. కానీ ఇంగ్లాండ్ ప్రీమియం ఆల్రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ భయంకరమైన బౌలింగ్కి ఇండియా 250 రన్స్కే ఆల్అవుట్ అయింది. సిరీస్ డ్రా అయింది. ఆ విక్టరీ తర్వాత ఫ్లింటాఫ్ కంట్రోల్ కోల్పోయాడు. ఇండియన్ క్రౌడ్ ముందు వాంకిడే గ్రౌండ్లో తన షర్టు తీసి ఊపుతూ పడిగెత్తాడు. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోవడం చూసిన గంగూలీ సైలెంట్గా ఉండిపోయాడు. ఆ రోజు దాదా ఏమీ చెప్పలేదు. కానీ లోపల ఒక ఫైర్ ఉండిపోయింది. కొన్ని మంత్స్ తర్వాత స్టేజ్ మారింది. ఇండియా, ఇంగ్లాండ్, శ్రీలంక ట్రై సిరీస్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫైనల్ మ్యాచ్. ఐకానిక్ లార్డ్స్ గ్రౌండ్. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ ఏకంగా 325 రన్స్ స్కోర్ చేసింది. ఆ టైంలో 326 చేస్ చేయడం అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇండియా చేస్ స్టార్ట్ చేసింది. గంగూలీ అండ్ సేవాగ్ ఫ్లయింగ్ స్టార్ట్ ఇచ్చారు. కానీ సడన్గా వికెట్స్ పడిపోయాయి. సచిన్ అవుట్, ద్రవిడ్ అవుట్, మిడిల్ ఆర్డర్ కొలాప్స్. స్కోర్ 146 for 5. ఇంగ్లాండ్ క్రౌడ్ ఆల్రెడీ సెలబ్రేట్ చేయడానికి రెడీ అయింది. ఇండియా స్టోరీ అయిపోయింది అనుకున్నారు. కానీ అప్పుడే గ్రౌండ్లోకి వచ్చారు ఇద్దరు యంగ్స్టర్స్, యువరాజ్ సింగ్, మొహమ్మద్ క్యాఫ్. ఎక్స్పీరియన్స్ లేదు, ప్రెషర్ ఏమో కొండంత. ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్న ఇంగ్లాండ్ బౌలర్స్. కానీ వాళ్ళు భయపడలేదు. ఇద్దరూ కౌంటర్ అటాక్ చేశారు. మ్యాచ్ లాస్ట్ ఓవర్స్ వరకు వెళ్ళింది. ఒక్కో రన్ కోసం ఫైట్, ఒక్కో బాల్కి హార్ట్ బీట్ పెరిగిపోయింది. చివరికి ఇండియా ఇంపాసిబుల్ చేస్ కంప్లీట్ చేసింది. లార్డ్స్లో 326 చేస్ చేసేశారు. డ్రెస్సింగ్ రూమ్లో గంగూలీ ఇమోషన్స్ కంట్రోల్ చేయలేకపోయాడు. వాంకిడే ఫ్లింటాఫ్ షట్ సెలబ్రేషన్కి రివెంజ్ టైం వచ్చింది. ఈసారి దాదా సైలెంట్గా ఉండలేదు. లార్డ్స్ బాల్కనీ మీదకొచ్చాడు. షట్ తీసి గాలిలో ఫుల్ యాటిట్యూడ్తో ఇంగ్లాండ్ గడ్డపై సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఆ మూమెంట్ తర్వాత గంగూలీ ఒక కెప్టెన్ మాత్రమే కాదు, న్యూ ఇండియా అగ్రెషన్కి సింబల్ అయ్యాడు.